ధర్మేంద్ర గారు, like he's been a great support అండి all the through, like ఎన్ని సార్లు ఎడిట్, ఎంత మార్నింగ్ నుంచి నైట్ వరకు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. Wow, such a beautiful moment. It was అద్భుతమైన జర్నీకి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ని ఇప్పుడు మనం స్టేజ్ పైన చూసాము. దట్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ హార్టెడ్, స్వీట్ హార్టెడ్ సమంత గారు ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో ఎందుకంటే ఒక 400 సినిమాలకి సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి నేను డిఓపిగా వర్క్ చేశాను. మా టీవీ తరఫున లైవ్ ఇచ్చాను. ఇప్పుడు కొత్తగా థ్రిల్గా ఉంది. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అందరికీ శుభం 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 అంతే. First of all, I would like to thank the audience because Samantha garu oka bold step తీసుకున్నారు. కొత్త వాళ్ళు, బీట్ యాక్టర్స్ ఆర్ ద టెక్నికల్ టీమ్, వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. దాన్ని సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ మేమందరూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్. ఆయన చాలామంది వైజాగ్ ఈవెంట్లో ఆయన మాట్లాడి చూసి అంత ఎగ్జైట్మెంట్తో మాట్లాడారు అనుకుంటారు. బట్ నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా అంత ఎగ్జైట్మెంట్, షూటింగ్ చేసేటప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్. ఆయన మెయిన్ ఆ ఎగ్జైట్మెంట్ ఆయన ఎగ్జైట్మెంట్ని వీళ్ళందరూ క్యారీ ఫార్వర్డ్ చేశారు. సో అందువల్ల ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు సమంత గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ రైటర్ గారు చాలా బాగా రాశారు. ఎస్పెషల్లీ మేము రైటర్స్ని బ్రహ్మ అంటాం, ది క్రియేటర్. సో హిస్ క్రియేషన్ ఈజ్ సూపర్. సో మీరు ఇలాగే ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వి థరలీ ఎంజాయ్డ్ హియర్. దండలో పూలో నవ్వుల, గుండెలో గంటలో మంటల, ఎండలో నీడలో ఆవుల, నా వెంటే ఉండవా సీతామహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ రాఘమయ్యర్ గారు. అమేజింగ్, వావ్. సో ఇలాంటి ఇక్కడ ఉన్న ప్రతి పెద్దలకి అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ లో చూస్తే సమంత గారు నటించిన ప్రతి చిత్రం మా బ్లాక్ బస్టర్ హిట్. అది జనతా గ్యారేజ్ కానివ్వండి, లేకపోతే రంగస్థలం కానివ్వండి, లేకపోతే పుష్ప కానివ్వండి, లేకపోతే ఖుషి కానివ్వండి. సో ప్రతిదీ మేడం, మీరంటే మైత్రి మూవీ మేకర్స్ రవి గారికి, నవీన్ గారికి ఆల్వేస్ హ్యావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ అండి. ముఖ్యంగా మీరు తీసుకున్న కథలు కానీ, మీరు ఎంచుకున్నటువంటి సినిమాలు కానీ ఎప్పుడు కూడా జనాల్ని ఎప్పుడు రంజింపజేశాయి. మాకు ముఖ్యంగా వీఆర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎగ్జిబిషన్ లో మేము ఉన్నప్పుడు, సో ప్రతి సినిమాలో మాకు ఆ రోజుల్లో సమంత గారు ఉంటే అది ఒక గోల్డెన్ లెగ్. సో అలాంటి ఫీలింగ్ మాకు. తర్వాత సమంత గారు ప్రొడక్షన్ నుంచి సినిమా వస్తుంది అన్నప్పుడు మేము యాక్చువల్గా చెప్పాలంటే మేము చాలా పోరాడి సినిమాకి ఎంటర్ కాగలిగాం. సో ముఖ్యంగా ఈ సినిమా మాకు ఇచ్చే దాంట్లో మాకు సహకరించినటువంటి ముఖ్యంగా సమంత గారికి, హిమాన్ గారికి, రాకేష్ గారికి, మా దినేష్ గారికి, మా మైత్రి దినేష్ గారు చాలా హెల్ప్ చేశారు. ఖచ్చితంగా మాకు ఏదైనా కంటెంట్ నచ్చితే మేము చెయ్యాలి అని మేమే వెనకబడుతుంటాం. సో అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఒకటి. నెక్స్ట్ ఈ సినిమా మాకు మైత్రికి రావటం నిజంగా మేడం, మీరు ఒక యాక్టర్, ఒక యాక్ట్రెస్ గా ఉండి నెక్స్ట్ ఒక ప్రొడక్షన్ తీస్తే అసలు ఎలాంటి సినిమా వస్తుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా మంచి సినిమా ఇచ్చారండి. మంచి మెసేజ్. ఎందుకంటే మీకు ఆడియన్స్, మీకు ఈ రోజు ఆడియన్స్ బ్రహ్మరథం బట్టి పట్టడం బట్టి మీరు ఈ స్టేజ్ లో ఉన్నారనుకుంటాను. అట్లానే ఆడియన్స్ కి మీరే ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ సినిమా ద్వారా మీరు ఆడియన్స్ కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, లేకపోతే ముఖ్యంగా ఫ్యామిలీస్ కి మంచి మెసేజ్ ఈ సినిమా ద్వారా ఇద్దామని మీ ప్రయత్నం
చాలా సక్సెస్ అయిందండి. ఖచ్చితంగా మీరు ఎన్నుకున్న ఆర్టిస్టులు కూడా మొత్తం బ్రహ్మాండంగా చేశారండి. సో 2 hours 5 minutes ఎక్కడ బోర్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఎక్కడ కూడా, ముఖ్యంగా ఈ సినిమాలో ఒక సీన్, సహజంగా నాయనమ్మలు నానీలు మనోళ్ళు చాలా బాగా చూస్తారు, కానీ ఈ సినిమాలో నానీలే మనోళ్ళని భయపెడుతుంటారు. సో ముఖ్యంగా ఆ సీన్ చాలా బాగా రాశారండి ప్రవీణ్ గారు. ఖచ్చితంగా ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు బాగా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం. సో ఇంకా మీద చూడాల్సిన వాళ్ళు చచ్చినా చూడాల్సిందనే క్యాప్షన్ కూడా ఉంది, ఖచ్చితంగా చూడండి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయ్యి ఒక ప్రీమియర్ వేయాలంటే భయపడతారు, కానీ ఈ సినిమా వరుసగా 3 days ప్రీమియర్స్ ప్లాన్ చేశాం. ప్రతి ఒక్కరు, ప్రతి మీడియా వాళ్ళకి ఈ సభాముఖంగా సార్, ప్రతి మీడియా సోదరులు, ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా చాలా మనస్ఫూర్తిగా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు సార్. ఈ సభాముఖంగా ప్రతి మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఖచ్చితంగా మంచి సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని మరోసారి ఈ అవకాశం ద్వారా మీరు నిరూపించారు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరు, ప్రతి ఫ్యామిలీ మొత్తం థియేటర్ పోయి ఎక్కడ అశ్లీలత లేకుండా మంచి మెసేజ్, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా. ప్రతి ఒక్కరు ఇది థియేటర్స్ లో చూడాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ అండి. అంటే నాకు భయం వేసింది వైజాగ్ లో స్పీచ్ వచ్చాక, సరిగ్గా బాగోపోతే మీమ్స్ వేస్తారు నా మీద. సో అది తెలిసిందే కదా, అంటే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడి సరిగ్గా కొట్టకపోతే, ఆ మెయిన్ సినిమా బాగోకపోతే నా మీద వరుసగా వస్తాయి, నా నెక్స్ట్ సినిమా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో అంత కాన్ఫిడెంట్ గా చెప్పేశారు నేను, ఎందుకంటే నమ్మేది నా సినిమా. సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్, ఇక్కడ నాదేం లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చేయండి ఇక్కడికి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్, నవీన్, శ్రీను, పవన్, అందరూ ప్లీజ్. Yes, department, please come on to the stage. అందరూ యా, ఇది మా టీము. మా పవన్, నేను ఎప్పుడు చిన్నప్పుడు, నేను 10 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు పరిచయం అయ్యాడు పవన్. సో అంటే ఈ సినిమా వెంటనే చెప్పగానే ముందుండి సపోర్ట్ చేశాడు. అంటే ఒక సినిమా అవ్వాలంటే చాలా మెయిన్ అందరికన్నా కష్టపడే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. అంటే ఎవరైనా పక్కన పెట్టినా సినిమాని ముందుండి నలిపేది వీడే. వీళ్ళు ఏంటంటే చాలా క్రిటికల్ అండి బాబు అసలు. అంటే ఎలాగంటే స్క్రిప్ట్ లో కానీ వసంత్ కూడా తెలుసు, అది ఎక్కడ దొరికారా బాబు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే. మా మాట వినరు అసలు. అంటే కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్ అన్నా, నువ్వు మళ్ళీ చేసావన్నా సూపర్, ఎప్పుడు అలా ఉంది ఇక్కడ, ఎప్పుడు అలా ఉండు. అందరూ ఎత్తుకుతారు అనమాట పాయింట్స్, ఇది బాగాలేదన్నా, ఇది వర్కౌట్ అవ్వట్లేదన్నా. అలాంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు దొరికింది. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. మనకు జనరల్లీ ఎలా ఉంటుంది అంటే మన చుట్టూ మూసేస్తారు మనల్ని, నువ్వు తోపన్నా, నువ్వు డైరెక్టర్. అలాంటి డైరెక్టర్స్ కాదు వీళ్ళెవ్వరు. నన్ను క్రిటికల్ గా చెప్పి, అన్న నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఆల్ దిస్ టీమ్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్, మీ అందరూ ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏడీలు చేయొద్దు ప్లీజ్, మీ సినిమాలు మీరు చేసుకోండి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే నేను మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. అంటే ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ యూ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అభి రాసింది, అభి మన పాలు నీల బంధం సాంగ్ అభియే రాసింది. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ అసలు. అందరి గురించి ఫిబ్రవరికి చెప్తామని ఉంది, బట్ ఇంకా చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ రావాలి ప్లీజ్ స్టేజ్ మీదకి. రామ్ వచ్చాడే, రామ్ అందరూ. అసలు నాకు ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ కదా, అన్ని చేశాడు యాక్చువల్లీ. అంటే కొన్ని షార్ట్స్ డిజైనింగ్ కానీ, అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగే మొత్తం అన్ని. ఈ రోజు సినిమాకి ఒక యాస్థెటిక్ లుక్ వచ్చింది నాకు. మేము సినిమా బండి చేసేటప్పుడు అన్ని మేమే చేసుకున్నాం, మాకేం తెలీదు. ఒక సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం నాకు రామ్ చెప్పాడు. అంటే లైక్
ఒక సినిమా, ఈ సినిమా ఎప్పుడు ఈ ఎరా అంటే 2004 ఎరా, అది క్రియేట్ చేయాలి. ఈ రోజు మీరు సినిమాని చూసినప్పుడు అంత న్యాచురల్ గా ఉంది, అంత ఆస్థెటిక్ గా ఉందని కారణం డైరెక్టర్ కాదండి, ప్రొడక్షన్ డిజైనర్. ఆ లుక్ కానీ అది కానీ బ్యూటిఫుల్ గా చేశారు. ఒక్కసారి I can only thank you Samantha ma'am, thank you so much. కొంచెం కష్టం ఎక్కువ yeah, I would like to thank Raj sir, Raj and DK. నేను ఫ్యామిలీ మ్యాన్ వర్క్ చేసినప్పుడు Raji, I will call you Raji. So that was the first experience working with Samantha ma'am. It was wonderful, and how dedicated she is. Coming to Shubham, completely అంటే రాజీ నుంచి మాయా ఇట్స్ డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. షీ వాజ్ ఆల్వేస్ అంటే రాజీనే చూసేవాళ్ళం మేము షూట్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మాయా చూడటం వల్ల కమింగ్ టు అవర్ వర్క్, ఏం చెప్పాలి, నెరేషన్ విన్నప్పుడు శుభం వరల్డ్ ఇలా ఉంటే బాగుంటుంది, అండ్ ద లుక్ బుక్స్ అన్ని షేర్ చేసుకున్న తర్వాత ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ ప్రవీణ్ ఈస్ హీస్ ఓపెన్ టు ద ఐడియాస్. అంటే కొంతమంది దే మైట్ లైక్ అంటే నాకు ఇదే కావాలి, నాకు ఇలా వద్దు, ఇలా వద్దు కాకుండా హీస్ ఓపెన్ టు ద ఐడియాస్. ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇది ఇలా చేద్దామా అంటే ఎస్ లెట్స్ డూ ఇట్ అన్న ఒక పాజిటివ్ ఎనర్జీ ఆల్వేస్ లైక్ ఆన్ సెట్. Throughout shoot anta kuda enjoyed a lot. Thank you Vasant, thanks to the actors, thank you Samadhan, thank you Himank, Rakesh, Pawan, Arya, Pujita, thank you everyone. Thank you. And my It was a big thing for me. And thank you Praveen, thank you, and we have a lot journey. Okay. That's it. Thank you everyone. సో ఫ్యాబులస్ వర్క్ చేసింది మొదలు. నాకు మా డిఓపికి ఒక సింక్ ఉంటుంది అనమాట. నేను రోజు సెట్కి రాగానే ఈ షాట్ ఇలా పెడదాం అంటే వెంటనే మార్చేస్తాను నేను. అండ్ నాకు రెడీ కాల్ చేస్తూ ఉంటా. సెట్ మొదలు ఒక్కటే తట్టుకుంది నన్ను. సో వేరే డిఓపి అంటే నన్ను ఎవరు అనేవారు. సో అండ్ ఈరోజు చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అంటే ఈ సినిమా రాకేష్ గారికి నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆర్య గారు అసలు సినిమాని ముందుండి సపోర్ట్ చేశారు. అంటే అండ్ యాక్టర్స్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టర్స్. అంటే నాకు అసలు సినిమా ఎప్పుడైనా వర్కౌట్ అవ్వాలంటే సగం యాక్టర్స్ జాబ్ చేసేస్తే నేను చాలా రిలాక్స్ అయిపోతా. అంత బాగా చేశారు యాక్టర్స్. అంటే మీరు ఆ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఫస్ట్ సినిమాలో కనిపిస్తుంది ఎవరైనా. అసలు నాకు ఎవరో ఒక విషయం చెప్పారు, మీరు ఎవరైనా తెలిసిన యాక్టర్స్ ని తెచ్చుకుంటే బాగుంటది కదండి అంటే, ఎవరండి వీలే కదండి స్టార్స్ అయ్యేది ఫ్యూచర్ లో. మనం స్టార్స్ ని క్రియేట్ చేయాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి కొత్త సినిమా, కొత్త కంటెంట్, జనాలు వచ్చి చూస్తున్నారు. ఫ్రెష్ ఫేసెస్, బ్యూటిఫుల్, ఒక్కొక్కరు ఒక టాలెంట్, ఒక్కొక్కరు ఒక చెమ్ అండి. నేను ఒక్కొక్కరి గురించి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే ఆరుగురు, మీరు రివ్యూ రైటర్స్ లో మా ఫ్లాస్ ఉంటాయి కొన్ని. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రివ్యూలో ఏదో చిన్న ఇది వర్కౌట్, అది యాక్టర్స్ ప్రతి యునానిమస్ అందరు రివ్యూస్ లో యాక్టర్స్ బాగా రాశారు. దట్ ఈస్ మై యాక్టర్స్. అసలు బ్యూటిఫుల్ యాక్టర్స్. దట్ వాజ్ గ్రేట్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ అసలు మీరు ఈ సినిమాని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళి ఇంత బాగా పర్ఫార్మ్ చేశారు. అసలు నా జాబ్ సగం సాల్వ్ అయిపోయింది. అండ్ మా విఎఫ్ఎక్స్ అసలు పోస్ట్ ప్రొడక్షన్ గోల్బాయ్ గారు ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు. అసలు గ్రేట్ వర్క్. అండ్ ఈరోజు నాకు థ్యాంక్స్ చెప్పాలంటే వసంత్ గారి గురించి తెలిసిందే కదా మనకి. నేను రైటర్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒక కథకి రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, ఎప్పుడూ చెప్తాను. కథ చాలా ఇంపార్టెంట్. అండ్ మా అందరినీ ముందు నడిపించింది రాజ్ సార్. రాజ్ సార్ ఎలా ఉంటారంటే చాలా స్పెసిఫిక్ గా ఉంటారు, చాలా చాలా స్పెసిఫిక్. అది మీరు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అంటే ఒక మ్యూజికల్ లేయర్స్ కానీ, ఒక యాక్టింగ్ లో అంటే కరెక్షన్స్ ఎలా అంటే చాలా నాకు చాలా నేర్చుకోవాలంటే, అంటే
ద వే హీ క్రాఫ్ట్స్ ఒక ప్రెసిషన్, ఒక పర్ఫెక్ట్, అంటే ఒక డిలైట్ఫుల్ మీల్ ఇస్తానికి ఎలా ఉంటుంది అలా అంత బాగా డిజైన్ చేస్తారు ప్రతిదీ. అంటే అలాంటి పర్సన్, రాజ్ సార్ లాంటి పర్సన్ మాకు మెంటర్స్ గా దొరకడం నాకు చాలా అదృష్టము. అంటే ఈరోజు క్రెడిట్ అంతా ఏదో డైరెక్టర్ కాదు, కానీ నా వెనకాల ఉండేది రాజ్ సార్. చెప్పాలంటే రాజ్ సార్ ముందు నడిపించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లారు. నేను అప్పుడప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాను, రాజ్ సార్ మెంటర్స్ లో కదా నేను చేసింది అని. సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ సార్. అండ్ సమంత గారు మ్యామ్, నేను ఎక్కువ ఏం పొగడదామని లేదు, కానీ నేను అంటుంది ఇలాంటి సినిమాని ఒకటి అండి. అంటే ఇప్పుడు ఈ సినిమా సమంత గారు లేకపోతే ఎవరు చూస్తారు ఈ సినిమా? యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంటే మ్యామ్ ఉంది ప్రమోట్ చేసి ఇలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళి మీరు కూడా, అంటే ఇంత చిన్న సినిమా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ నౌ ఇలాంటి ఇండస్ట్రీలో. ఎందుకంటే శుభం లాంటి సినిమాని బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ మనం ఇలాంటి సినిమా చేయగలమా, ఈ సినిమా కాన్ఫిడెన్స్ వస్తుంది. శుభం లాంటి సినిమా సక్సెస్ అయితే బోల్డ్ ప్రొడ్యూసర్స్, ప్రతి ప్రొడ్యూసర్ అరే శుభంలో సినిమా చేద్దాంరా, శుభంలో కొత్త యాక్టర్స్ పెట్టుకుందాంరా, అంత కాన్ఫిడెన్స్ ఇస్తే, ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట ఇలాంటి సినిమా సక్సెస్ అయితే. ఎందుకంటే నేను జనాలు థియేటర్కి వెళ్ళినప్పుడు అందరూ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడ అబ్రాడ్ లో కూడా నవ్వుతారు. ఎందుకంటే అంటే ఒక బాలేని సినిమాని ప్రమోట్ చేయలేమండి మేము, తెలిసిపోతుంది మా ఫేస్ లో తెలిసిపోతుంది మేము ప్రమోట్ చేస్తామంటే. చాలా జెన్యున్ గా మంచి సినిమా తీసాం. ఎందుకంటే మేము చూసే ఆడియన్స్ వాళ్ళందరూ నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇందులో ఒక బ్యూటిఫుల్ పాయింట్ కూడా చెప్పాము సినిమాలో, ఒక ఎండింగ్ లో ఒక భార్య, అంటే ఒక రాగ్మయూర్ కూడా ఇటువైపు జాయిన్ అవరా? పార్ట్ ప్లే చేస్తానండి. ఇందులో చేసేటప్పుడు నేను ఏమనుకోలేదు, చేస్తా వెళ్ళిపోతా, వాళ్ళ సినిమా ఏదైతే అవుతుంది అనుకున్నా. తర్వాత ద పాజిటివ్ ఎనర్జీ సినిమాలో ఎంత ఉందంటే అసలు నన్ను లాగేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టీంతో నేనే ఏదో హీరోగా లాంచ్ అవుతున్నా అన్నట్టు ట్రావెల్ చేస్తున్నా. అసలు నాకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది, ఏది ఎఫర్ట్ లాగా పనిలాగా అనిపిస్తలేదు. ప్రమోషన్స్ లో నిన్ననే వచ్చాం ప్రమోషనల్ టూర్ నుంచి. అసలు ఐఎమ్ వెరీ మోర్ దెన్ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మోర్ దెన్ ఎనీవన్ ఐ వాంట్ టు థ్యాంక్ శామ్ మ్యామ్. అసలు సమంత గారి వామ్త్, లవ్, ఇట్స్ టూ కంటేజియస్. అదే ఈ సినిమాని ఈ స్టేజ్ లో నిలబెట్టిందని ఐఎమ్ ఫీలింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. 2018 నుంచి ఫాలో అవుతా అని చెప్పి చాలా మంది కలిసిరు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఏం చేసినా ఫస్ట్ నుంచి వాళ్ళ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంది. నేను ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ వీడియో చేసిన, యూట్యూబ్ లో చేసిన, ఓటీటీలో ఏమైనా చేసిన, ఎవ్రీ టైమ్ దే వేర్ ఆల్వేస్ దేర్. అంటే వాళ్ళు, అంటే నేను యాక్టర్ అయితా అనే ఒక పుష్ ఇచ్చింది మాత్రం వాళ్ళే. ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ ఆల్సో హియర్. ఇక్కడే ఉన్నారు వాళ్ళు, ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి వస్తారు వాళ్ళు. డాడీ, ఐ వాంట్ సే దట్, అంటే మా డాడీ పెద్ద ఫిలాసఫీ ఏం చెప్పాడు నాకు, అంటే ఇట్లుండాలి అట్లుండాలి ఎప్పుడు ఏం చెప్పాడు. ఆయన జస్ట్ ఆయన లైఫ్ బతుకుతుండు, ఆ లైఫ్ నుంచి నేను చాలా నేర్చుకున్నా. అండ్ నేను ఈ పొజిషన్ లో ఇక్కడ ఉండి, అండ్ ద కైండ్ ఆఫ్ హ్యూమన్ బీ ఐఎమ్ అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై డాడ్ అండ్ హిస్ గ్రౌండెడ్ నేచర్. ఇట్స్ వెరీ గ్రౌండెడ్. ఎంత ఎదిగినా అణిగిమని ఉండాలి అని అది నేర్చుకున్నా మా డాడీ దగ్గర. అండ్ మై మామ్ షీ ఈస్ మై బిగ్గెస్ట్ చియర్ లీడర్. థ్యాంక్ యూ మమ్మీ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఏం చేసినా మీకోసమే. అండ్ ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ సారీ, బట్ మా యాక్టర్స్ అసలు వీళ్ళు, అంటే నేను ఒక సినిమా సెట్ లో ఒకరిని కలిసి అసలు వాట్ అన్ ఇయర్ గైస్, 1 year ఎంత ఎంజాయ్ చేసినాం అసలు. ఒక ఫ్యామిలీని ఇప్పుడు నౌ దట్ ఇట్స్ ఆల్మోస్ట్, అంటే మనం కలుస్తాము బట్ అసలు అంటే మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి యాక్టర్స్ మళ్ళీ కలుస్తారో లేదో నాకు తెలియదు, బట్ ఐ హ్యాడ్ అమేజింగ్ మెమరీస్. ఇప్పుడు ఇన్ని రోజులు అయితే మనకి మాత ఉండే, బట్ ఇప్పటి నుంచి మన లైఫ్ షీఈస్ ఆల్వేస్ దేర్. బట్ ఐ వాంట్ టు సే, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ మన జర్నీస్ ఎక్కడికి వెళ్తే. వి స్టార్టెడ్ ఆల్ టుగెదర్
అండ్ అసలు time lo she was there ప్రతి దగ్గర నాకు సమంత మ్యామే కనిపిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఆ పుష్ మాకు ఇచ్చి శుభంని ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టినందుకు. అండ్ హిమాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ట్రాలాలా గురించి నేను వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు సే ఇస్ దట్ అసలు ట్రాలాలా హ్యాస్ అన్ ఐ ఫర్ టాలెంట్. అంటే అసలు ఇలాంటి టీమ్ ఫామ్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఆర్ సో గుడ్ అట్ వాట్ దే డూ. సో అసలు ఇలాంటి టీమ్ని ఫామ్ చేసినందుకు అండ్ నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఆర్య గారు అండ్ రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ నన్ను చూసుకున్నందుకు. అసలు ఆర్య గారు అయితే నన్ను చాలా ప్యాంపర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ ద మెయిన్ పర్సన్ ప్రవీణ్ సార్. అసలు ప్రవీణ్ సార్ అంత క్రేజీ పర్సన్ నేనైతే అస్సలు చూడలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అయినతోటి నేను ఇంత ఎర్లీగా పనిచేసినందుకు. తర్వాత ఛాన్సెస్ వస్తే లేదో నాకు తెలియదు. బట్ ప్రవీణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వసంత్ సార్ శ్రీవల్లిని రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్ అంటే ఆయన మంచి స్టోరీ రాశారు, దాంతోపాటు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వసంత్ సార్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ డెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ I have to talk about my favorite people on set, my co-actors. Asalu, let it be Harshit, Shalini, Shravani, Charan, Gavireddy garu, Vamshi. Asalu, the best set nenu cheppochu. Harshit, thank you so much for everything. And the two girls, Asalu, Shalini, Shravani are like my soul sisters. Thank you so much guys. నేను వాళ్ళ నుంచి ఎంత నేర్చుకున్నానో నాకే తెలుసు, నేను చెప్పలేను అసలు ఇవన్నీ మాటలలో. అండ్ గవిరెడ్డి గారు మీ నుంచి ఇంకా చాలా సినిమాలు యాజ్ అన్ యాక్టర్ చూడాలని కోరుకుంటున్నాను. అండ్ చరణ్ ఇస్ అ బ్యాగ్ ఆఫ్ టాలెంట్. నీలో ఇంకా చాలా ఉంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ ఇట్ కమ్స్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ అసలు వాట్ ఎ జెమ్. థ్యాంక్ యూ వంశీ. అసలు ఈ ప్రమోషన్స్ టైంలో నువ్వు వచ్చి శుభంని వైరల్ చేసావు ప్రతి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఆబ్వియస్లీ మై డైరెక్షన్ టీమ్ అభిరామ్ గారు, చైతన్య, నవీన్, సూర్య, షాకీరా, అసలు శ్వేత థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. వాళ్ళు 12 o'clock వరకు లేచుండి రాత్రి పొద్దున 4 o'clock వెళ్ళి మళ్ళీ లేచి వస్తుండే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ పవన్ సార్, అసలు పవన్ సార్కి నాకు ఎన్ని ఫోన్ కాల్స్ జరిగేవంటే పవన్ సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఎంత కష్టపడ్డారో నేను దగ్గరుండి చూశాను. మీరు యూ రైట్ లైక్ సో మెనీ స్లీప్లెస్ నైట్స్ సార్. మీ వల్ల యూర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐమ్ వెరీ వెరీ గ్లాడ్. అండ్ ఆబ్వియస్లీ మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ చరణ్ సార్. అసలు రామ్ చరణ్ సార్ అంటే ప్రొడక్షన్ డిజైనర్ కన్నా ఎక్కువ అసలు ఒక ఏడీలో ఉంటుండే అనమాట సెట్ మీద మొత్తం. ప్రతి పని లెట్ ఇట్ బి కాస్ట్యూమ్స్ లో ఉంటే కాస్ట్యూమ్స్ దగ్గర వచ్చేస్తారు, లేకపోతే ఆర్ట్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ డిపార్ట్మెంట్, బట్ ప్రతి దగ్గర రామ్ చరణ్ సార్ నాకు కనిపిస్తూనే ఉండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా చాలా మంది ఉన్నానండి. ఆబ్వియస్లీ వివేక్ సాగర్ సార్. అసలు బీజిఎం నేను థియేటర్లో చూసినప్పుడు అయితే అసలు నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఆ బీజిఎం ఏంటంటే. సో వివేక్ సాగర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ క్లింటన్, షోర్ పోలీస్. అసలు అసలు మా సినిమా వచ్చి 2004 ఆ టైంలో, బట్ మా మూవీలో ర్యాప్ సాంగ్స్ ఉంటాయి. అంత కాంట్రాస్ట్ ని మేము బ్యాలెన్స్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఆబ్వియస్లీ మై ఫ్యామిలీ, మా మమ్మీ, మా అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు లేకపోతే ఆబ్వియస్లీ నేను లేను, చెప్పమని చెప్పారు నాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ అందరికీ అంత శుభమే జరగాలని నేను కోరుకుంటూ శ్రీవల్లి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్. అందరికీ నమస్కారం అండి. ఎవరైనా సరే ముందు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటారు. సో ప్రీమియర్ వేసిన తర్వాత పబ్లిక్ అంతా చాలా చాలా బాగుంది అంటున్నారు. తర్వాత నుంచి టెన్షన్, సినిమా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని. బట్ సినిమా చూసిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూస్ కానీ, సినిమాల నుంచి బయట నుంచి వచ్చే అప్రిషియేషన్స్ కానీ మా శుభం టీం ఇంతవరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ ఇండస్ట్రీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. టైం కూడా అయిపోతుంది, తక్కువ మాడతా. శుభం, ఎస్, సమంత గారు, షాలిని, శ్రేయ అన్ని ఎస్. సో ఫైనల్ గా మా సినిమాలో ఎండింగ్ ఎవరికి ఏం కావాలో ఆడవాళ్ళగా తెలుసు అన్నట్టు అదే కథ చెప్పాము. అలాగే వీళ్ళందరూ కలిసి సినిమాకి ఏం కావాలో వాళ్ళే డిసైడ్ చేశారు. సో అందరూ చాలా బ్యాక్ చేశారు. పర్టికులర్ గా నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. బట్ యాక్టర్ గా నాకు ఈ మధ్య కాలంలో అంటే ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చాలా బాగా చేసావు అని చెప్తున్నారు. కామెడీ టైమింగ్ బాగుంది అంటున్నారు.
అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇలా రావడానికి కారణం నాతో పాటు యాక్ట్ చేసిన శ్రావణి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు వచ్చి ప్రయత్నం చేసి వెళ్ళిపోతుంటారు అవ్వట్లేదని. బట్ ఎక్కడో అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి క్షణం సినిమా కోసం ప్రయత్నం చేస్తూ ఈ రోజు ఈ స్థాయిని నించుంది. ఇలా చాలా మంది ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ శాలిని, శ్రేయ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్గా ఇండస్ట్రీలో చూడలేని వ్యక్తి ఎవరంటే డిఓపి. చాలా రేర్గా లేడీస్ ఉంటారు. మా సినిమాకి లేడీ డిఓపి పనిచేశారు. ఎంత స్ట్రాంగ్ అంటే ఆవిడ మా ప్రవీణ్ గారు పెట్టే కంగారుకి మరొకరైతే కెమెరా వదిలేసి పారిపోతారు. బట్ ఆవిడ మాత్రం భుజాన కెమెరా వేసుకొని పరిగెడతానే ఉండరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నేను అలాంటి డిఓపిని చూడలేదు మేడం. మీరు అంటే ఇంకా చాలా పెద్ద డిఓపి అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడక్షన్ టీం గురించి ఆర్య గారు, ఆర్య బాబు ఇందాక మాట్లాడలేపాడు, కానీ వెనకాల నుంచి చాలా మాట్లాడి మమ్మల్ని చాలా చేసాడు. థ్యాంక్ యూ ఆర్య. అలాగే రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నిన్న అనగనగా సూపర్ హిట్ కొట్టారు, కంగ్రాచులేషన్స్. అండ్ హేమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. సీరియస్ గా ఉన్న అప్పుడప్పుడు నవ్వుతున్నారు, ఇప్పుడు హిట్ వచ్చిన తర్వాత నవ్వడం మొదలు పెట్టారు. థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్ గా రాజ్ సార్, మమ్మల్ని అందరినీ అంటే అందరూ అన్ని పనులు చేసుకుంటూ వచ్చాం. బట్ వెనక నుంచి ఒకళ్ళు కరెక్ట్ గైడెన్స్ లో ముందుంచి నడిపించాలి. అలా నడిపించి ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రవీణ్ గారు, వసంత్ గారు, మీరు చాలా మంచోళ్ళు సార్. మీ నిజాయితీ మీ రైటింగ్ లోనే ఉంటుంది. సో మీరు అలాగే రైటింగ్ చేయండి. అన్ని రకాల సినిమాలు ఆడతాయి, వేరే రకాల ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీ నిజాయితీతో పాటు సినిమా రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఫైనల్ గా మాత గారు, థ్యాంక్ యూ మాత గారు. లవ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. వాళ్ళు అందరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నేను స్కూల్ చదువుకునేటప్పుడు అక్క నేను స్కూల్ నుంచి వచ్చి idlebrain.indiaglitz.comకి వెళ్ళి చూసేవాళ్ళం సక్సెస్ మీట్స్ ఇండియాలో ఎట్లా జరుగుతాయి, ఎలా ఉంటాయి, ఏంటి అన్నది. అలాంటిది నా ఓన్ సక్సెస్ మీట్లో, మా ఓన్ సక్సెస్ మీట్లో ఉన్నామంటే లైక్ నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాసుకున్నానండి, నాకు అన్నీ అలా గుర్తుండవు, సో రాసుకొని చెప్తాను. ఎంతనండి లైక్ యూఎస్లో భరతనాట్యం, కూచిపూడి, ఓకే ఇవన్నీ ఓకే ఫైన్. నాటకాలు, చాలా నాటకాలు చేసేదాన్ని విత్ స్పానిష్ స్పీకింగ్ పీపుల్, ఆఫ్రికన్ స్పీకింగ్ పీపుల్, ఆఫ్రికాన్ స్పీకింగ్ పీపుల్, అరేబిక్ స్పీకింగ్ పీపుల్. కానీ ఎంతన్నా ఇండియాకి వచ్చి తెలుగు సినిమాలో తెలుగు డైలాగ్ చెప్పడం ఇట్స్ వెరీ హై అది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ముందండి ఒక 200 ఆడిషన్స్ పైన చేస్తుంటాను. బికాజ్ మంచి సినిమా చేయాలి, అక్కడ అందరిని వదులుకొని వచ్చాక నేను మంచిదే చేయాలి, మంచి క్యారెక్టర్, మంచి రోలే ప్లే చేయాలి అని అనుకున్నాను. అలాంటి టైంలో శుభం వచ్చింది. ప్రవీణే నన్ను ఆడిషన్కి పిలిచారు. సో ప్రవీణ్, థ్యాంక్ యూ సో 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 మచ్. కోవిడ్ టైంలో సినిమా బండి చూసి పేరు రాసుకున్నా ప్రవీణ్ గారిది, ఏదో ఒక రోజు ప్రవీణ్తో వర్క్ చేయాలి అని. అలాంటిది నా ఫస్ట్ డెబ్యూ సినిమాలో ఆయనతో చేస్తానని అస్సలు అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ వసంత్ ఇస్ ఒక మంచి జీనియస్. లైక్ జీనియస్లో చాలా మంచిగా ఉంటే ఎట్లుంటారో దట్స్ వసంత్. డాన్స్లో అంటారండి లైక్ ఆడియన్స్ మనం వచ్చి లైక్ పర్ఫార్మెన్స్ చూసాక వెళ్ళిపోయేటప్పుడు ఒక మంచి పాజిటివ్ టేక్అవేతో వెళ్ళిపోవాలి అని ఉంటుంది ఇన్ డాన్స్. జనరలీ దే సే దాట్. వసంత్ డస్ దాట్ విత్ హిస్ ఫిల్మ్స్ అండ్ విత్ హిస్ రైటింగ్. ఎవరు వచ్చి సినిమా చూసినా కూడా బయటకు వెళ్ళేటప్పుడు మనం ఇంకా మంచిగా ఉండాలా దేవుడా అని అనుకుంటారు. అలాంటి రైటర్ వసంత్. సో థ్యాంక్ యూ సో మచ్ వసంత్. ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ యూ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. థ్యాంక్ యూ. మృదుల్, రామ్ చరణ్, క్లింటన్ గారు, our music director gave some wonderful music. అండ్ వివేక్ సాగర్ గారు అసలు బీజిఎంతో మా సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. వివేక్ సాగర్ గారు థ్యాంక్ యూ. ధర్మేంద్ర గారు our editor, థ్యాంక్ యూ. నిఖిల్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. our direction department, షాకిరా, అభిరామ్, పవన్, సుహానా, చైతన్య, శ్వేత, సూర్య, శ్రీని, నవీన్, మీరు పడ్డ కష్టం ఇంకెవ్వరూ పడలేరు. యూ గైజ్ వర్ ఇంక్రెడిబుల్. సమ్టైమ్స్ ప్రవీణ్ if he's busy with doing what he's doing, వీళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. కొత్త సినిమా కదండి, సో లైక్ ఎట్లా ఏమవుతుంది ఏంటి నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు. దే యూస్ టు కమ్ అండ్ సే చాలా బాగుందండి, ఇది బాగుందండి అని చెప్పి. అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. మీరు అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయ్యి మీ సినిమాలలో కూడా నేనే ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ యువర్ వర్క్.
మేకప్ అండ్ హెయిర్ గంగాధర్ అన్న, హరి అన్న, నాగరాజ్ అంకుల్, అంకిత్ భాయ్ ఫ్రమ్ బాంబే, మా ప్రాస్థెటిక్స్ అంతా వాళ్ళే చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ దెమ్. పూజిత, హైందవి, ద హోల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, రాకేష్ గారు, ఆర్యన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆర్యన్ గారు ముఖ్యంగా ఆయన అన్ని పనులు చేస్తుంటారండి, నవ్వుతో చేస్తుంటారు. ఎట్లా చేస్తారో నాకు అర్థమే కాదు, అన్ని చేస్తుంటారు. హీ డస్ ఎవ్రీథింగ్ 24/7. అవునమ్మా, సరే అమ్మా, అలాగేమ్మా అని అంటుంటారు. ఎట్లుంటారో అట్లా నాకు అసలు అర్థమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఆర్యన్ గారు, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పీపుల్. And of course PR team, Ilyas, Deepak, Mayank, Vamsi Kaka, thank you all so much for doing all of your hard work. ఈ లాస్ట్ 20 days నుంచి వాళ్ళకు స్లీప్లెస్ నైట్స్, అసలు తిండి లేదు, నిద్ర లేదు. 6 మంది యాక్టర్లని, 7 మంది యాక్టర్లని కోఆర్డినేట్ చేసి ఇవన్నీ అరేంజ్ చేయడం చాలా చాలా కష్టం అండి. మేము ఎంత కోఆపరేట్ చేసినా కూడా దే ఆర్ ట్రూలీ ట్రూ హీరోస్. సో థ్యాంక్ యూ సో మచ్. హిమాంక్ సార్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ షూర్ ద ఫిల్మ్ మా ఊర్లో పిట్స్బర్గ్లో ప్లే చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ బగ్డ్ హిమ్ అబౌట్ దాట్, బట్ ఇట్ వాస్ సో వర్త్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ హిమాంక్ సార్. రాజ్ సార్, ఇట్స్ సచ్ అన్ ఆనర్. నా ఫస్ట్ ఫిల్మ్లోనే మీతో కొలాబరేట్ అవ్వటం చాలా పెద్ద ఆనర్ అండి. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ మా పిఆర్ వీడియోస్లో చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ కనిపించిన ప్రతిసారి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు, చాలా బాగా చేశారు, గుడ్ జాబ్ అనేసి. దట్ వాజ్ సచ్ అ హ్యూజ్ బూస్ట్. మా మీద మాకు నమ్మకం పెరిగేది ఆయన వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్. Kanakavalli, the team, thank you so much for believing in our project. Really appreciate it. Thank you. Of course, my amazing cast, Shalini, Shriya, Harshit, Charan, Gavi, Vamsi. Thank you so much. అంటే మంచి వాళ్ళు మంచి సినిమా చేయాలని అనుకుని అందరు కలిసి వస్తారు చూసారా, లైక్ అట్రాక్షన్. మన సెలబ్రేటింగ్ శుభంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది కాబట్టి కెన్ వి హావ్ ద కేక్ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఎస్ సార్. Hearty congratulations to the whole team of Shubham. Oka manchi novel and original cinema to ప్రేక్షకులందరినీ థియేటర్స్ లో ఎంటర్టైన్ చేస్తూ ఒక మంచి సక్సెస్ ని అందుకున్న శుభం టీమ్ కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. I don't know, but you all are stuck with it. I'm so sorry. I want to thank the direction team. Only them I have. Sorry. Direction team is Shakira, Chaitanya, Surya, Shweta, Naveen, Suhana, Srini. I'm missing one person. Abhiram. Thank you so much for all your effort. అంటే నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఐ సీ ఆల్వేస్ అందరూ మానిటర్ దగ్గర లైక్ ద రామ్ ప్రొడక్షన్ యాజ్ అన్ ఆర్ట్ టు అందరూ లైక్ ఎవ్రీ వన్ ఓల్డ్ దిస్ ఫిల్మ్, ఎవ్రీ వన్ ఫెల్ట్ లైక్ ద సక్సెస్ ఆఫ్ శుభం వాజ్ వెరీ పర్సనల్ టు దెమ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ రామ్ for his contribution. Art was fantastic. Mridul, our DOP, who is a female DOP, and more power to her. I hope the very, very best for her. Who am I missing? Our VFX supervisor Nikhil, who really pushed. Ante nenu పొద్దున 6 o'clock if I get up, నాకు నిఖిల్ నుంచి ఒక మెసేజ్ ఉంటుంది, ఖచ్చితంగా తెలుసు, టు డూ లిస్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ నిఖిల్ for making this film yours. My executive producer Rakesh, who's a gem. Naku, I think it's God's grace on me that so many good people have worked and who have started this journey with Tralala. My darling Arya, ఫస్ట్ సినిమా నుంచి ఏమా చేసావే నుంచి you've been with me, we fought, we hugged, we've seen each other through
all of the highs, all of the lows, and I love you, and you will always be a part of my life. Who am I missing? Pawan, thank you, Pawan, thank you. Again, Pawan also inka Tralala lone permanent residency. And our partner Kanakvali Talkies, and ముఖ్యంగా ఈ సినిమా ట్యూస్డే రిలీజ్ అయింది నిజంగా చెప్పాలంటే. కానీ the press, my friends in the media who have seen me from my first film, Yemai Chesave Nunchi, I did not see okka bad tweet, okka okay, ఎంత పాజిటివిటీ నేను అయితే I remember seeing the hashtag and just feeling really emotional because ఈ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. I don't even understand. Thank you. I can't even explain to you, my friends in the media, how much every tweet, every hashtag that you all put supporting Shubham meant to us. It means the world to us because our work is nothing. At the end of the day, how you react to this work, how you how you encourage us is what matters at the end of the day. So I am eternally grateful to you. And అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్కి ఎంత కష్టం అని నాకు తెలుసు. బట్ మైత్రి ప్రొడక్షన్, శశి గారు అండ్ నవీన్ గారు అండ్ రవి గారు అండ్ దినేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇమ్మీడియట్లీ హెల్పింగ్. ఏం కావాలి చేద్దాం అంటే there was no effort, no discussion. It was just so much love and support, and I'm forever grateful to Maitri. And Suresh Babu garu ante Suresh Babu garu will always be my family, and he will always be the first person I go to for anything. And ఈ సినిమా కూడా ఏమీ అడగలేదు ఆయన, ఓకే చేసేద్దాం, ఓకే అంటే సురేష్ బాబు గారిని కన్విన్స్ చేయడం ఎంత కష్టం అందరికీ తెలుసు. కానీ he didn't even ask a question. He helped immediately. So I am nothing without the team behind me and without my darling fans. అంటే ఎంత బ్రేక్ తీసుకున్నా కానీ you are here like it was yesterday, and I'm so proud that I can keep you happy, and you are my everything. Thank you. Thank you. I forgot the actors. బట్ మా యాక్టర్స్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, దే ఆర్ స్టార్స్. నేను I will keep seeing their films, keep seeing their reviews, watching their films, calling them and appreciating them and congratulating them, and I will be around to see their eyes. Congratulations guys.